సో ఈ కొత్త కోవిడ్ వైరస్ JN1 గురించి చాలామంది పేరెంట్స్ భయపడుతున్నారు. JN1 అనేది కోవిడ్ ఓమైక్రాన్ సబ్ వేరియంట్. ఇది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఆర్ ఎరోజాల్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. వీటి లక్షణాలు వచ్చేసి పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఇంకా వాంతులు, విరోచనాలు అనేవి చూడొచ్చు. సో మనకి ఇంతకుముందు వచ్చిన కోవిడ్ వైరస్ లాగా సీరియస్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి అయితే ఇప్పటిదాకా రిపోర్ట్ చేసిన కేసెస్లో లేదు. కానీ ర్యాపిడ్గా స్ప్రెడ్ అనేది జరుగుతుంది. సో ఈ ర్యాపిడ్ స్ప్రెడ్ అండ్ ట్రాన్స్మిషన్ని అరికట్టడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి 2 years దాటిన పిల్లలకి మాస్క్ పెట్టడం, రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజర్ యూజ్ చేయడం, అండ్ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళటం అవాయిడ్ చేయడం వలన మనం ఈ ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయటపడవచ్చు.